ఈ తల తిరగడం అనేది అసలు చెప్పాలంటే కొన్ని ఒక 100 పేషెంట్స్ తీసుకుంటే ఒక 1-2 మెంబర్స్కే కొంచెం సీరియస్ ప్రాబ్లం అని అనుకోవాలి. మిగతా అందరికీ కొంచెం సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తే సరిపోతుంది. సో ఎంఆర్ఐ కానీ సిటీ కానీ అన్నీ నార్మలే ఉంటాయి. ఇది ఎందుకు వస్తుంది అన్నారు కదా, అది నాట్ రెస్ట్రిక్టెడ్ టు 40 years ఏజ్ కూడా కాదు. అంతేనంటారా? 25 ఆ తర్వాత కూడా వస్తున్నాయి. సో మెయిన్గా ఒకటి ఏంటంటే 2-3 కాజెస్ ఉంటాయి. ఒకటి మెయిన్గా మీరు అన్నట్లు వర్టిగో అంటాము. అది చెవులో వెస్టిబులర్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ కొంచెం వీక్నెస్ వల్ల ఇలా తల తిరుగుడు. అదేంటంటే స్పెసిఫిక్గా దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పొజిషన్ చేంజ్ అవ్వగానే, అంటే పడుకొని లేవగానే, లేకపోతే పడుకున్నప్పుడు ఇట్లా తల పక్కకు తిప్పగలనే, వెంటనే చుట్టూ తన్ని తిరిగిపోతున్నట్లు అయిపోయి వామిటింగ్ సెన్సేషన్ వచ్చి స్వెట్టింగ్స్ వచ్చేసి ఇవన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత వెంటనే కొంచెం సేపుకి అడ్జస్ట్ అవ్వగానే మళ్ళీ మామూలు అయిపోతుంది. సో అది ఎందుకు వస్తుంది అంటే వెస్టిబులర్ నర్వ్ అనేది మన పొజిషన్, హెడ్ పొజిషన్ కానీ బాడీ పొజిషన్ కానీ మారగానే బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తుంది. సో ఆ బ్రెయిన్ సిగ్నల్స్ ఇచ్చే వెస్టిబులర్ నర్వ్ కొంచెం దానికి ఏదన్నా కొంచెం వీక్నెస్ వస్తే అప్పుడు ఆ సిగ్నల్స్ డిలే అవుతాయి అన్నమాట. డిలే అవ్వగానే ఇంకా బ్రెయిన్కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళక మనకి తిరిగిపోతుంది. సో అది ఎందుకు డిలే వస్తుంది అంటే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కావచ్చు, షుగర్ వల్ల కావచ్చు, B12 డెఫిషియన్సీ వల్ల కావచ్చు, లేకుంటే ఎప్పుడన్నా ఒకసారి చిన్న మైల్డ్ ట్రివియల్ హెడ్ ఇంజరీ అంటాం, చిన్న హెడ్ ఇంజరీ, పెద్దదేం కాదు, వాళ్ళకి సిటీలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అప్పుడు మామూలుగా వాళ్ళు పట్టించుకోరు దాన్ని. అలా వెళ్ళిపోయిన తర్వాత కూడా తర్వాత ఎప్పుడో చెవులో కొంచెం పార్టికల్స్ కూడా ఉంటాయి, ఓటోలిత్ పార్టికల్స్ అని ఉంటాయి చెవిలో, ఇన్నర్ ఇయర్లో. దాని చుట్టూ చిన్న ఫ్లూయిడ్ కూడా ఉంటుంది. ఈ పార్టికల్స్ డిస్లాడ్జ్ అయ్యి ఆ ఫ్లూయిడ్లో తిరుగుతాయి అన్నమాట. మనం ఇలా పొజిషన్ చేంజ్ అవ్వగానే ఆ ఫ్లూయిడ్లో ఇవి తిరిగి కొంచెం డిస్టర్బెన్స్ కలుగజేస్తుంది. సో దానివల్ల కూడా రావచ్చు. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఫర్ వర్టిగో. సో సెకండ్, ఇంకా నాన్ స్పెసిఫిక్గా చాలామంది పేషెంట్స్ ఎలా అంటారంటే నడుస్తున్నప్పుడు ఇలా తిరిగినట్లు అనిపిస్తుంది. అంటే దేర్ ఇస్ నో స్పెసిఫిక్ పొజిషన్ ఏమి ఉండదు. నాన్ స్పెసిఫిక్ నడుస్తున్నప్పుడు ఇలా తిరుగుతున్నట్లు ఉంటుంది, పడిపోసినట్లు ఇట్లా తోసినట్లు అనిపిస్తుంది, ఇలాంటివి చెప్తారనమాట. అలాంటప్పుడు మనం కొంచెం అడగాలి ఏంటంటే అసోసియేటెడ్ హెడేక్ ఉందా. ఒక్కోసారి మైగ్రైన్ పేషెంట్స్కి, మైగ్రైన్ అంటే అదొక టైప్ ఆఫ్ ప్రైమరీ హెడేక్ వితౌట్ ఎనీ రీజన్. మైగ్రైన్ విత్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ మైగ్రైన్ వస్తుంది. ఆడవాళ్ళకి కొంచెం కామన్గా ఉంటుంది. 100 పేషెంట్స్ తీసుకుంటే 25 to 30 ఖచ్చితంగా ఉంటారు. సో ఇది ఇట్లా దాంతోపాటు అసోసియేటెడ్ వర్టిగో ఉంటుంది అనమాట. ఈ హెడేక్ అసోసియేటెడ్ వర్టిగో అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు B12 డెఫిషియన్సీలు అలా ఉన్నప్పుడు, థైరాయిడ్ ఏదైనా డెఫిషియన్సీ ఉన్నప్పుడు, షుగర్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా కొంచెం చిన్న నర్వ్స్ డిస్టర్బెన్స్ తోటి అలా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇమోషనల్ డిస్టర్బెన్సెస్, చిన్న డిప్రెషన్, స్లీప్ డిప్రైవేషన్, ఎక్కువ ఆలోచన ఉన్నప్పుడు, అలాంటప్పుడు కూడా ఈ వర్టిగో అనేది తొందరగా తగ్గదు. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవి స్థూలంగా వీటికి కారణాలు. అంటే తల తిప్పడం మొదలైన తర్వాత ఎక్కువ నెగ్లెక్ట్ చేయకుండా, ఎందుకంటే ఇవాళ రేపట్లో విమెన్ కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వేడి గిన్నెలే పట్టుకోవచ్చు, డ్రైవింగే చేయొచ్చు, సిచ్యువేషన్స్ మేబీ మన కంట్రోల్లో లేని పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి వెంటనే డాక్టర్ చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం ఏదైనా షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ అలాంటి వాళ్ళకి ఈ తల తిరగడం అనేది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ వల్ల కూడా రావచ్చు. అది సీరియస్. వెంటనే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అస్సలు. అందుకని సో పేషెంట్ కాన్ డిఫరెన్షియేట్ విచ్ ఈజ్ విచ్ కాబట్టి వాళ్ళు డెఫినెట్గా వచ్చేస్తే మనం వీ కెన్ డిసైడ్. కరెక్ట్. ఎగ్జామినేషన్ చేసి వాళ్ళు దాన్ని బట్టి ఓన్లీ ఇదే బ్లడ్ క్లాట్ అనుకోండి, అంటే పెరాలసిస్ లాగా అనమాట. అలా వచ్చినప్పుడు అదర్ సిమ్టమ్స్ కూడా అసోసియేట్ ఉంటాయి, ఓన్లీ వర్టిగో కాకుండా. వాళ్ళకి డబుల్ విజన్, లేకపోతే నడుస్తున్నప్పుడు పక్కకు పడిపోతున్నట్టు ఉండటం, ఇలాంటివి కూడా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం వెదర్ వీ హ్యావ్ టు ఓన్లీ గివ్ మెడికేషన్, జస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి పంపించేయడమా, లేకపోతే ఎంఆర్ఐ అలాంటివి ఏమైనా చెయ్యాలా. తర్వాత ఇంకొకటి ఏంటంటే సర్వైకల్ వర్టిగో అంటున్నారు. ఇప్పుడు ఒక్కోసారి స్పైనల్ కార్డ్ దగ్గర
సర్వైకల్ స్పైనల్ కార్డ్ దగ్గర మెడ దగ్గర కొంచెం నర్వ్స్ కొంచెం కంప్రెస్ అయినప్పుడు కూడా కొంతమందికి ఆ నొప్పితోటి దాంతో కొంచెం వర్టిగో లాగా రావచ్చు. అంటే ఇప్పుడు నర్వ్ కంప్రెషన్ నిజంగానే మనకి నెక్లో ఉంటే కనుక అంటే ఫిజియోథెరపీకి మెడిసిన్స్తో తగ్గిపోతుందంటారా, సర్జరీ వరకు వెళ్ళక్కర్లేకుండా? ఇది కూడా డిపెండ్స్ అపాన్ ఉండొచ్చు. అంటే ఎంత కంప్రెషన్ ఉంది. సో ఒక్క డిస్క్ అనేది బల్జ్ ఉంటుందమ్మా, పక్కకి లెఫ్ట్ కానీ రైట్ కానీ సెంటర్లో కానీ వస్తుంది. సో అది ఒక్కోసారి ఎక్కువగా వచ్చేసి ఇలా నరువు మీద కూర్చుంది అనుకోండి, ఆ డిస్క్ వచ్చి బయటకు వచ్చే నరువు మీద, అప్పుడు మనం కంపల్సరీ అదేనో అదర్గో సర్జరీ. అలా కాకుండా కొంచెం స్పేస్ ఉంది మిగిలింది దానికి దీనికి, అప్పుడు అలాంటప్పుడు మేము సర్జరీకి అవసరం ఉండదు. 90% సర్జరీలు అవసరం ఉండదు. చిన్న వెయిట్ లిఫ్ట్ చేయకుండా ఇది ప్రయాణాల్లో కొంచెం కాలర్ అది పెట్టుకొని, తర్వాత ఇది కొంచెం డైట్లో B12 అలాంటివైనా డెఫిషియన్సీస్ ఉంటే చూసుకొని, సో ప్లస్ వీళ్ళు యంగ్స్టర్స్ ఇట్లా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారనుకోండి, ల్యాప్టాప్ మనకి ఐకి ప్యారలల్గా ఉండాలి, ఇలా వంగి ఉంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. సో మామూలుగా వీటిలో ఇంట్లో హోమ్ మేకర్స్ ఉంటే వాళ్ళు ఇట్లా కూరగాయలు కట్ చేయడం, వంట చేసేటప్పుడు ఇవన్నీ కూడా కొంచెం కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే అది ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది.